ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. కృష్ణా జిల్లా వీరవల్లి దగ్గర హైవేపై వెళుతున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులో 5గురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం గుర్తించి ముందుగా అప్రమత్తమవడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సమీపంలో అక్రమంగా ఆవులను తరలిస్తోన్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు ఈ ఆవులను రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. లారీలో దాదాపు 30 నుంచి 40 గోవులను బంధించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, లారీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి హాజరై పాఠశాలలో ల్యాబ్ లైబ్రరీని ప్రారంభించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులకు సరైన విద్యాబోధన అందే విధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత ప్రతిభ కనపరిచే విద్యార్థులకు తన సొంత నిధుల నుంచి 25,000 నుంచి ₹1,00,000 వరకు ప్రోత్సాహకం ఇస్తారని మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లా గండిపాలెంలో చెంచురామయ్య జలాశయం నీటి విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాంతంలో నెలకొన్న సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. విడుదలైన నీటితో మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుబాటులోకి ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లా మారాల రిజర్వాయర్లో ఆగస్టు 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతుడు నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రామప్పగా గుర్తించారు. అనంతరం దర్యాప్తు కొనసాగించిన పోలీసులు హత్యకు కారణమైన 4 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు. కడప జిల్లా మైదుకూరు వనిపింట బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే సుధాకర్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అధిక సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆయన. సంబాల సినిమా యూనిట్ రాజమహేంద్రవరంలో సందడి చేశారు. సైన్స్, సాహసం, ఉత్కంఠ కలగలిపిన కథావస్తువుతో సంబాల చిత్రం తెరకెక్కిందని సినిమా హీరో ఆది తెలిపారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి హాట్ చేయాలని హీరో కోరారు. ఒక గ్రామం నేపథ్యంగా సాగే కథతో సంబాలను రూపొందించామని దర్శకులు తెలిపారు. ఇక సినిమాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను కొత్తగా అలరిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు చదివే ఉజ్వల భవిష్యత్ అని, చదువు కోసం తన వంతుగా ఎంత సహాయమైనా అందిస్తారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న 2,881 మంది విద్యార్థులకు ₹3,60,000 పరీక్ష ఫీజును చెల్లించారు ఎమ్మెల్యే రాజు. పరీక్ష ఫీజు చెక్కులను 5 మండలాల విద్యాశాఖ అధికారులకు అందజేశారు. బాగా చదువుకొని పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ ఉపాధ్యక్షురాలు షబానా, కూటమి నేతలు హాజరయ్యారు. చలికాలం నేపథ్యంలో దివ్యాంగులకు అవసరమైన దుప్పట్లు, దిండ్లు, చాపలను పాఠశాల ప్రిన్సిపల్స్ కు షబానా అందించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు తన సహాయ సహకారాలు అందించడం తనకు ఆనందంగా ఉందని మాజీ ఉపాధ్యాయురాలు షబానా తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ద్విచక్ర వాహనంలోకి దూరిన పాము కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పామును బయటకు తీయడానికి ప్రయత్నించారు. వాహనంలో చుట్టుకుని ఉన్న పామును గంటపాటు కష్టపడి బయటకు తీసినట్లు గ్రామస్తులు తెలిపారు.